మనం ప్రస్తుతం సచివాలయం వద్ద ఉన్నాము. తెలంగాణకు సంబంధించి తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన సెగ అనేది సచివాలయాన్ని కూడా తాకింది. ఏదైతే అభ్యర్థులు తమకు అన్యాయం జరిగింది అంటూ తమకు న్యాయం చేయాలి అంటూ గ్రూప్ 1 అభ్యర్థులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలో ఆందోళన తెలుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ నిరసనల సెగలు ఏకంగా సచివాలయాన్ని అయితే తాకాయి. గ్రూప్ 1 అభ్యర్థులు ర్యాలీగా వచ్చి సచివాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించినటువంటి ర్యాలీ కావచ్చు, ధర్నాలకు కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలు అలాగే అటు బీజేపీ నేతలు కూడా మనకి ఈ ర్యాలీలకు సంబంధించి అటు బీఆర్ఎస్ నేతలు ఇటు బీజేపీ నేతలు కూడా మద్దతు తెలపడం మనం చూసాము. బీజేపీకి సంబంధించి బండి సంజయ్ని అయితే అరెస్ట్ చేసి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి అయితే తరలించారు. అలాగే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే శ్రీనివాస్ గౌడ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. అలాగే సచివాలయానికి ఎవరైతే వచ్చారో పెద్ద ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులు వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి సచివాలయం నుంచి అయితే పంపించడం జరిగింది. ఇక అంటే వీళ్ళ ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే అసలు మొదటిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము మనకి ఏదైతే ఈ నోటిఫికేషన్ జారీ చేసిందో ఆ సమయంలో 503 పోస్టులు భర్తీ చేసేందుకు గాను ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో దానికి సంబంధించి ప్రశ్నపత్రం లీక్ కావడంతో అప్పటి ఆ పరీక్షల్ని రద్దు చేశారు. అలాగే ఆ తర్వాత మరోసారి 2023లో పరీక్షలు నిర్వహించేందుకు మరోసారి ప్రయత్నించగా అప్పుడు నిర్వహణ లోపాల కారణంగా మరోసారి పరీక్షల్ని రద్దు చేసేటువంటి పరిస్థితి కలిగింది. మొత్తం 2 సార్లుగా ఈ పరీక్షలను రద్దు చేశారు. ఇక ఆ తర్వాత 2024లో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ అయితే తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి వాళ్ళు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించి 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను యాడ్ చేస్తూ 563 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న ఏదైతే వీళ్ళు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఇక్కడ చిన్న ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే గత ప్రభుత్వం అయితే జీవో నంబర్ 55 ప్రకారమే వీళ్ళకి ఆ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కొత్తగా ఆ జీవోకి కొన్ని సవరణలు చేసి జీవో 29ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. దాని ప్రకారమే నోటిఫికేషన్ విడుదల కావచ్చు, రేపు ఈ మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు నిర్వహణ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి అభ్యర్థులు ప్రధానంగా వాళ్ళు ఏదైతే అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. అంటే ఈ జీవో నంబర్ 29 వల్ల తమకు అన్యాయం జరుగుతుంది అని గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన 503 పోస్టులకు సంబంధించి అప్పట్లో చూసుకుంటే మీకు 1:50 రేషియోలో అయితే వచ్చింది. అలాగే ఈ జీవోకి సంబంధించి ఏంటంటే 29కి సంబంధించి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఓపెన్ కేటగిరీలోకి రాకుండా కేవలం రిజర్వ్డ్ కేటగిరీలకు మాత్రమే పరిమితం అవుతారు అనేటువంటి వీళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి అలా చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుంది అని, అంతేకాకుండా జీవో నంబర్ 29 ప్రకారము వీళ్ళు ఏదైతే తీసుకున్నారో దాని ప్రకారం ఎక్కువ మంది అభ్యర్థులు అయితే మెయిన్స్ కి క్వాలిఫై అవడం జరుగుతుంది. కాబట్టి అది తమకు అన్యాయం జరుగుతుందని చెప్పి రిజర్వ్ కేటగిరీస్ లో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ ప్రధాన డిమాండ్ కూడా దీనికి సంబంధించి ఉంది. అంటే జీవో 29ని వీళ్ళు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి జీవో 55 ప్రకారమే ఈ నోటిఫికేషన్ భర్తీ అనేది జరగాలి అని చెప్పి ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరగాలని వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటి అంటే గతంలో ఎప్పుడైతే జూలైలో మీకు ఫలితాలు విడుదల చేశారో అప్పటి ప్రకారం చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ కి 31,383 మంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవడం జరిగిందని అప్పుడు ప్రకటించారని, ఇప్పుడు చూస్తే తాజాగా చూసుకున్నట్లయితే 34,383 మంది అభ్యర్థులు అయితే మెయిన్స్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయినట్లుగా చూపిస్తున్నారు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎక్కువ డిమాండ్లు అయితే వస్తున్నాయి అన్నమాట. దానికి సంబంధించినటువంటి విచారణ జరగాలి అని చెప్పి, అంతేకాకుండా ఏదైతే ఈ గత మన ప్రశ్నపత్రానికి సంబంధించి కూడా కీకి సంబంధించి కొన్ని తప్పులు ఉన్నాయని అవి సవరించి దానికి సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి నిజాలు నిగ్గు తేల్చాలని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అభ్యర్థులు. అయితే సుప్రీంకోర్టులో రేపు 21వ తారీఖున అంటే సోమవారం రోజు దీనికి సంబంధించి విచారణ అయితే జరగనుంది. అయితే అదే నేపథ్యంలో సోమవారం నుంచే 21 నుంచే దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి అనమాట. అలాగే అప్పటి నుంచి అక్టోబర్ 27 వరకు ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఎలాగైనా కానీ ఎగ్జామ్స్ ని వాయిదా వేయాలని, అలాగే వాళ్ళ డిమాండ్స్ ప్రకారం జీవో 29ని రద్దు చేసి జీవో 55 ప్రకారమే ఈ మెయిన్స్ అనే ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానికి సంబంధించి మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు అయితే అభ్యర్థులు తెలియజేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ అభ్యర్థులను అరెస్టులు కూడా చేయడం అయితే జరుగుతూ ఉంది.